ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆడదానికొక న్యాయం, మగాడికో న్యాయమా? అవ్వా, నువ్వు మరో పెళ్లి చేసుకుంటావా? అందులో తప్పుందా? లోకంలో జరగని వింత అది. మీ గురించి జీవితం త్యాగం చేసి జీవితాంతం ఏడుస్తూ కూర్చోవాలా? అబ్బే, అవసరం లేదమ్మా. నువ్వు బ్రహ్మాండంగా మరో పెళ్లి చేసుకోవచ్చు. అద్భుతమైన సంబంధం నేను చూస్తాను. అవసరమైతే ఈ సీతను పెళ్లి చేసుకోవడానికి స్వయంవరం ఏర్పాటు చేస్తాను. నా మెడలో ఈ తాళి ఉండగా నన్నెవరు చేసుకుంటారన్నయ్య? విడాకులైపోయిన తర్వాత అది తాళెందుకు అవుతుంది? తాడవుతుంది. తీసి పడేయమ్మా. దీంతో బావ ప్రాణం ముడిపడింది కదా, ఎలా తీసేయగలను? తీసేయ్, శ్రీకర్కేం కాదు. ఈ మాట నువ్వు కాదు, దీనిని కట్టినవాడు చెప్పాలి. ఈ తల్లిదండ్రులు చెప్పాలి. ఇది నా మెడ నుంచి బయటికి పోతే ప్రాణాపాయం ఉందని చెప్పినా నా మాట వినడం లేదు. కాబట్టి రేపటి రోజున నాకు ఏం సంబంధం లేదు అని మీరు విడాకులు రెడీ చేయించినట్టు నేను కూడా పేపర్స్ రెడీ చేయిస్తాను. మీరందరూ దాని మీద సంతకాలు చేసివ్వాలి. అప్పుడు నేను తాళిని తీసేయడానికి ఆలోచిస్తాను. మీరు మీ కొడుకుకి పెళ్లి చేసుకుందరు, నేను నా జీవితం చూసుకుంటాను. ఎవరి దారి వారిది అయిపోతుంది. అందరం సంతకాలు చేసి ఇద్దామని చెప్పండి అత్తయ్య. అవునమ్మా, సెంటిమెంట్ ఆయుధాల్ని వాడి మనల్ని ఓడించాలి అనుకుంటుంది. ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తుంది. సంతకాలు చేసి అవని మొహాన కొడదాం. ఈవిడి గారి డిమాండ్కి అందరం భయపడిపోతామని అనుకుంది. రే శ్రీకర్, నువ్వు సరే అనరా. అవనితో కలవాలని అనుకుంటున్నాను, కానీ విడిపోవాలని అనుకోవటం లేదక్క. వీడొకడు మళ్ళీ మొదటికే వస్తున్నాడు. ఒరే మాలోకం, నేను చెప్పేది ఒకసారి వినరా, నీ లైఫ్ మారిపోతుంది. ఇంకా నోరు ముయ్యండ్రా మీరు. అవని తాళికి శ్రీకర్ ప్రాణాలకి సంబంధం ఉంది అనేది ఎన్నో సందర్భాల్లో రుజువైందని అందరికీ తెలుసు. రేపటి రోజున అవని తాళి తీసేస్తే శ్రీకర్ మనకి దక్కడన్నది ముమ్మాటికి నిజం నిజం నిజం. మీరు పంతాలకి పోయి శ్రీకర్ని రెచ్చగొట్టకండి. మాకు మా కొడుకు ప్రాణాలు ముఖ్యం, ఈ జంట కలవడం ముఖ్యం. అర్థమైందా? పెళ్ళంటే తప్పెట్లు, తాళాలు, 3 ముళ్ళు, 7 అడుగులు మాత్రమే కాదు. అది కేవలం ఒక్కరోజు పండగ మాత్రమే కాదు. పెళ్లి అంటే 2 మనసుల కలయిక, 100 ఏళ్ల ప్రయాణం. పెళ్లి అంటే ప్రమాణాలు. ఆ ప్రమాణాలకు కట్టుబడి ఉంటే జీవితం స్వర్గం. ప్రమాణాలను అతిక్రమిస్తే కాపురం నరకం. ఎంతో కష్టపడి చక్కదిద్దుకున్నా నా కాపురాన్ని అందరూ కలిసి నాశనం చేశారు. ఇంకా చెయ్యాలని చూస్తున్నారు. ఎవరు చేసుకునేదానికి వారే బాధ్యులవుతారు. పైవాడు అంతా చూస్తున్నాడు. ఎవరికి ఏమివ్వాలో అది ఇస్తాడు. నేను చెప్పవలసింది చెప్పాను. ఇక మీ ఇష్టం. ఈ సమస్యకు పరిష్కారం ఏంటో మీరే ఆలోచించుకోండి. తుది నిర్ణయం మీరే తీసుకోండి. మీరైతే సూపర్ గా చెప్పారు మేడం, గంటి పెట్టినట్టు. చూశారు దీని వేషాలు. నిన్నటి వరకు మన ఇంట్లో ఉండి మన వైపు మాట్లాడింది. ఇప్పుడు ఆ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఆవిడ వైపు మాట్లాడుతుంది. మామూలుది కాదు ఇది.
విశ్వాసం లేని మనుషులు ఇలాగే ఉంటారులే శౌర్య. విశ్వాసానికి నిదర్శనం అర్చన, ఆత్మవిశ్వాసానికి నిదర్శనం అవని. హ, నువ్వు విశ్వాసం గురించి మాట్లాడుకునే హారిక. నువ్వైతే అస్సలు మాట్లాడకూడదు బావా. నేను చెప్పవలసింది చెప్పాను. ఇక బయలుదేరదాం పదమ్మా. ఎలాంటి మెలికి పెట్టి వెళ్ళిపోయింది చూడండి. శ్రీకర్ జీవితానికి తను అడ్డమని మనం అనుకుంటుంటే తన జీవితానికి శ్రీకర్ అడ్డం అన్నట్టు చెప్పి వెళ్ళిపోయింది. తాళి తీయకపోవడం వలన అటు అవనికి ఇటు శ్రీకరికి ఇద్దరికీ పెళ్లి కాదు. చచ్చినట్టు అవనినే తెచ్చుకోవాలి. అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. తుమ్మెద మీద పుష్పం వాలినట్టు నీ మీద వాలిందా నా చీర? నేను తీస్తానుండు బావా, నువ్వు కంగారు పడుకు. అసలే నువ్విచ్చిన చీర చిరిగిందంటే మనసు తట్టుకోలేదు. చూసుకోవాలి కదా, ఏం చూసుకోవాలి? చీరిటు రాకుండా చూసుకోవాలి కదా అని అంటున్నాను. ఈ మాట నాకు కాదు, గాలికి చెప్పు, వింటుందేమో. భలేవాడివయ్యా బాబు, ఎంతసేపు నన్ను తిడదామని చూస్తూ ఉంటావు గాని దీనిదేం తప్పుందని ఆలోచించవు. చీర విషయం దగ్గర నుంచి సంసార విషయం వరకు అంతే. సరే, బయలుదేరింకా. చీర పడినందుకు ఎవరైనా రొమాంటిక్ గా ఫీల్ అవుతారు, ఇలా చుర్రుబుర్రులు ఆడరు. నేనే అలాంటి మూడ్లో లేను. తమరు బయలుదేరచ్చు. ఏం చేస్తున్నావు? అరే, ఏంట్రా శబ్దం? అమ్మో, అమ్మా నాన్నలు వస్తున్నారు. వాళ్ళకి కనిపించకుండా తొందరగా పో, లేదంటే ఎక్కడైనా దాక్కో. తొందరగా. ఎక్కడ దాక్కోవాలి? ఇక్కడ ప్లేస్ లేదు కదా. ఎక్కడ దాక్కుంటావు?